బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు భక్తులు చెప్పులతోనే వెళ్లారు. భక్తులు ఆలయంలోకి వెళ్లే సమయంలో అడ్డుకున్నారు సిబ్బంది. దీంతో భక్తులు మహాద్వారం దగ్గరే చెప్పులు వదిలేసి వెళ్లారు. వైకుంఠంలోకి వెళ్లే సమయంలో విజిలెన్స్ టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. సాక్సులు ధరించారని సిబ్బంది పట్టించుకోలేదని సమాచారం. డయాబెటీస్ పేషెంట్స్ కావడంతో స్లిప్పర్స్ ను ధరించి క్యూ లైన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. చెప్పులతోనే భక్తులు ఆలయం మహాద్వారం వరకు వెళ్లడంతో టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు భక్తులు క్లాక్ స్లిప్పర్స్ తో వెళ్లారు. భక్తులు ఆలయంలోకి వెళ్లే సమయంలో అడ్డుకున్నారు సిబ్బంది. దీంతో భక్తులు మహాద్వారం దగ్గరే చెప్పులు వదిలేసి వెళ్లారు. వైకుంఠంలోకి వెళ్లే సమయంలో విజిలెన్స్ టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. సాక్సులు ధరించారని సిబ్బంది పట్టించుకోలేదని సమాచారం. డయాబెటీస్ పేషెంట్స్ కావడంతో స్లిప్పర్స్ ను ధరించి క్యూ లైన్ లోకి చేరుకున్నట్టు తెలుస్తోంది. చెప్పులతోనే భక్తులు ఆలయ మహాద్వారం వరకు వెళ్లడంతో టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి సురేష్ అందిస్తారు. సురేష్, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారు. అయితే శ్రీవారి భక్తులు శ్రీవారి ట్రస్ట్ ద్వారా విఐపి దర్శనం వెళ్లే సమయంలో చెప్పులు ధరించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భక్తులు డయాబెటిక్ పేషెంట్ కావడంతో సాధారణంగా హోటల్లో జారీ చేసే క్లాత్ స్లిప్పర్స్ ను ధరించిన భక్తులు అక్కడ వైకుంఠం దగ్గర క్యూలో సిబ్బంది గుర్తించలేదు. ఆ తర్వాత ఆ భక్తులు మహాద్వారం వద్దకు వాటిని ధరించి వచ్చారు. మహాద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాటిని చూసి ఇవి చెప్పులు కాబట్టి ఆలయంలోకి అనుమతి లేదంటూ కూడా వాళ్ళు వారించారు. వెంటనే ఆ భక్తులు మహాద్వారం వద్ద ఉన్న క్యూ లైన్ వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లి సోమవారం దర్శించుకున్నారు. అయితే దీని మీద వివాదం చెలరేగింది. వాళ్ళు చెప్పులు ధరించారంటూ కూడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ కూడా విమర్శించిన పరిస్థితి, భద్రతా వైఫల్యం కనబడుతుంది. వైకుంఠం నుంచి శ్రీవారి ఆలయం వరకు ఏ సిబ్బంది గుర్తించకపోవడం, అటు భద్రతా దొరకడం కనబడుతుంది. కాబట్టి ఆ రకంగా టీడీసీ మీద రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఇది ఆ క్లాస్ తో కూడిన చెప్పులని భక్తులు అంటున్నారు. షుగర్ వల్లే మేము డయాబెటీస్ మాకు ఉంది కాబట్టి మేము వేసుకొచ్చామని వాళ్ళు అంటున్నారు. వైకుంఠంలో సిబ్బంది కూడా అది సాక్షిలాగా భావించి ఆలయంలోకి అనుమతించామని వాళ్ళు అంటున్నారు. దీని మీద వివాదం చెలరేగింది. అటు భక్తుల మనోభావాలు కూడా ముడిపడిన అంశం కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు. శిరీష. రైట్ సురేష్, థ్యాంక్ యూ.